మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇక అప్డేట్స్ చూద్దాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. మొత్తం 21 సెషన్లు జరగనుండగా ఆగస్టు 12 నుంచి 18 వరకు రక్షాబంధన్, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విరామం ఉంటుంది. ఇక ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లుల్లో జాతీయ క్రీడా పాలన బిల్లు, భూ సంపద స్థలాలు, భూ పరిరక్షణ మరియు నిర్వహణ బిల్లు, గనులు మరియు ఖనిజాల సవరణ బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు, జన్ విశ్వాస్ బిల్లు, పన్ను చట్టాల బిల్లులు ఉన్నాయి. ఇక అలాగే ఆదాయ పన్ను బిల్లు 2025ను కూడా ఈ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును ఫిబ్రవరిలో సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఇక బుధవారం ఈ కమిటీ తన నివేదికను స్వీకరించింది. దీనిని రేపు లోక్సభలో సమర్పించే అవకాశం ఉంది. ఇక మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి, రాష్ట్ర డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ను ఆమోదించడానికి పార్లమెంటు అనుమతిని కోరనుంది. గోవా రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల్లో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్య సర్దుబాటు బిల్లు 2024, వ్యాపార నౌకాయాన బిల్లు 2024, భారతీయ ఓడరేవుల బిల్లు 2025 వంటి బిల్లులు కూడా లోక్సభలో ఆమోదం కోసం పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఈ సమావేశాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్తో సహా ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా సాగనుంది. బీహార్లో ఎన్నికల జాబితాల వివాదం, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణకు మధ్యవర్తిత్వం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలు ఈ సమావేశాల్లో చర్చనీయాంశాలుగా ఉండనున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నుండి భానుప్రకాష్ వరకు టీడీపీ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్ట్ చేయడానికి తప్పుడు కేసులు పెట్టడం లేదా క్యారెక్టర్పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. మహిళ అని కూడా చూడకుండా చీప్ గా మాట్లాడడం బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుందని మండిపడ్డారు. ఒక మహిళ అని చూడకుండా, హీరోయిన్ అని చూడకుండా తన గురించి మాట్లాడడం ఆయన చీప్ క్యారెక్టర్ తెలిసేలా చేస్తున్నాయని అన్నారు. ఒక తల్లి కడుపున పుట్టినవాడు, తల్లి, చెల్లి, భార్య ఉన్నవాళ్లు వాళ్ళకి ఇచ్చిన గౌరవమే అందరికీ ఇవ్వాలన్నారు. పార్టీ మీటింగ్స్ లో కూడా భానుప్రకాష్ అలానే మాట్లాడతారని తమకు సమాచారం ఉందని, ఆధారాల కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. నగరి నడిబొడ్డున వాళ్ల నాన్న విగ్రహాన్ని తెరిచేటప్పుడు భానుప్రకాష్ తన గురించి మాట్లాడారని అన్నారు. వాళ్ళ నాన్న విగ్రహం తెరిచేటప్పుడు ఆయన గురించి, గొప్పదనం గురించి చెప్పాలన్నారు. కానీ అవేం లేవు కాబట్టే తన గురించి మాట్లాడారని విమర్శించారు. 1000 కోట్లు దోచుకున్నా అని ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ఆధారాలు చూపించాలని
రోజా భానుప్రకాష్కు సవాల్ విసిరారు. ఆధారాలు చూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అని, లేని పక్షంలో భానుప్రకాష్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని సవాల్ చేశారు. మీ నాన్న గుంటూరులో లెక్చరర్గా ఉండేవాడు. లెక్చరర్గా ఉండేవాడికి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి, మీకు ఎలా పంచిపెట్టాడో మీరు లెక్కలు చెప్పాలి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ఆస్తులు, నా లెక్కలన్నీ ఐటీ రికార్డు, నా బ్యాంక్ స్టేట్మెంట్తో క్లియర్గా ఉన్నాయి. లేదు బినామీల పేరు మీద ఉన్నాయని మీకు అనుమానం ఉంటే అదైనా ప్రూవ్ చేస్తే నేను ఖచ్చితంగా నేను ఏదైతే ఛాలెంజ్ చేశానో దానికి కట్టుబడి ఉంటానని కూడా ఈరోజు చెప్తున్నా. అండ్ మూడవది, ఆవు అంటే నగిరి ఇంటి గురించి ఏడుస్తాడు, హైదరాబాద్ ఇంటి గురించి ఏడుస్తారు, చెన్నై ఇంటి గురించి ఏడుస్తారు. చెన్నై ఇల్లు ఎప్పుడు కట్టాము, అది ఏ డేట్లో కట్టాము, ఏ డేట్లో గృహప్రవేశం చేశామో ఆన్ రికార్డే కదా, ఈరోజు మార్చేదానికి కాదు కదా. చెన్నై ఇల్లు అప్పటికి నాకు పెళ్ళైనా అయిందా లేదా అని తెలుసుకోమను. తెలుసుకోకుండా నోటుకు వచ్చింది మాట్లాడితే ఎలాగా? అలాగే హైదరాబాద్ ఇల్లు గృహప్రవేశం జరిగినప్పటికీ నేను ఎమ్మెల్యే అయ్యానా లేదా అనేది తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఎలా మాట్లాడతావు? నగిరి ఇల్లు గవర్నమెంట్ వచ్చే ముందు కట్టానా, వచ్చిన తర్వాత కట్టానో ఆ డేటు టైం, ఎందుకంటే నేను అందరినీ పిలిచి ఘనంగా అందరికీ భోజనాలు పెట్టే నేను ఓపెనింగ్ చేశాను. ఏ డేట్లో చేశాను చూడు, అప్పటికి ప్రభుత్వం వచ్చిందో లేదో చూడు. 10 సార్లు అబద్ధం చెప్తే నిజం అవుతుందని, అసలు గవర్నమెంట్ రాకముందు యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను కట్టుకున్న ఇళ్ళని దోచుకున్న డబ్బులు అని చెప్పడానికి సిగ్గుండాలి. మొన్న మీరు ప్లే చేసినప్పుడు చూస్తాను అనుకుంటా, మీదో వేరే ఛానల్లోనో, అతను చేసిన తప్పుకి సారీ చెప్పకుండా, చేసిన తప్పుకి నోరు మూసుకొని ఉండకుండా మళ్ళీ తన పేజ్లో నావి డాన్స్లు కానీ, నేను పాడిన పాటలు కానీ, లేదా అసెంబ్లీలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ అన్నీ చిన్న చిన్న బిట్లు కట్ చేసి యాడ్ చేసి దాన్ని పోస్ట్ చేశాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లా. దానికి కూడా నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఆయన చూపించిన దాంట్లో శేఖర్ మాస్టర్ గారు నేను చిరంజీవి గారి 150వ సినిమాకి డాన్స్ వేసిన వీడియో వేశాడు. అదే శేఖర్ మాస్టర్ గారు డాన్స్ మాస్టర్గా 150వ సినిమాలో చిరంజీవి గారి కాజోల్కి సేమ్ మూమెంట్ కంపోజ్ చేసి చేయటం జరిగింది. స్క్రీన్లో చిరంజీవి గారు, కాజోల్ గారు కూడా చేశారు. మీ నాన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వైసీపీ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న నాయకులపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుందని, చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో తీరని మచ్చగా మిగులుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని పెద్దిరెడ్డి చెప్పారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఏ విధంగా పనిచేస్తూ ఉందో చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కక్ష సాధనకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు ఎంపీగా ఉన్న తరుణంలో ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లందరినీ కూడా, ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు. మరి అది తప్పుడు కేసు అని తేలిపోయింది. ఆ చెప్పిన సాక్షులందరూ కూడా మేము చంద్రబాబు ప్రోద్బలంతో చెప్పాల్సి వచ్చిందని చెప్పి ఆ రోజు చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ రోజు వ్యవహారం తీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా గ్రహించారో మనమంతా కూడా చూశాము. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు, ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్నీ కూడా, మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్కు నాకు ఏం సంబంధం, ఇప్పటిదాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తారస్థాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్లో మా తనయుడంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా
పాల్గొనేదానికి పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీని అణచివేయాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టు పోలీసులు పనిచేస్తున్నారని, వారి హయాంలో అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. ప్రస్తుతం ఎస్ఐటీ పేరుతో చంద్రబాబు, లోకేష్ స్వంత రాజకీయాల ప్రయోజనాల కోసమే దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సిట్ అంటే చంద్రబాబు, లోకేష్, సిట్ అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను అరెస్టులతో భయపెట్టలేరని స్పష్టం చేశారు. మద్యం పాలసీ విషయమై మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నడిచాయని, తమ హయాంలో మాత్రం పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు జరిగాయని గుర్తు చేశారు. కాలేజీ రోజుల నుంచే పెద్దిరెడ్డిపై చంద్రబాబుకు వ్యక్తిగత కక్ష ఉందని ఆరోపించారు. గతంలో సోనియా గాంధీ డైరెక్షన్లో పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్య విలువలను తొంగలో తొక్కుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సిట్టు అంటే సిట్టు, లోకేష్ సిట్టు అంటే సిట్టు. దానిలో ఎవరిని పెట్టాలంటే వాళ్ళు పెట్టచ్చు, రాంబాబుని పెట్టాలంటే పెట్టచ్చు, ఇదిగో మిమ్మల్ని పెట్టాలని కూడా పెట్టచ్చు. ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేసి లోపల వేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేస్తాం. మీ వల్ల కాదని చెప్తా ఉన్నా. ఎన్ని వందల మందిని మీరు అరెస్ట్ చేసినా, ఎన్ని వందల మందిని మీరు జైలుకు పంపినా, ఎంతమంది నాయకుల్ని మీరు పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచలేరు. ఇది తెలుసుకోండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించాలని ఓదయాత్రకు వెళ్ళినప్పుడు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీతో ములాఖాత్ అయిపోయాడు. ఇద్దరు కలిసిపోయారు, ములాఖాత్ అయిపోయి. ఈ డైరెక్షన్ తో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మందిని లోపల వేసే ప్రయత్నం చేశారు, వేశారు. ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని లోపల వేశారు. ఏం సాధించారని అడుగుతా ఉన్నా. ఇవాళ కూడా ఐపీఎస్ అధికారులని లోపలేస్తున్నారు, ఐఏఎస్ అధికారులను కూడా లోపలేస్తున్నారు. ఏమి సాధించారు చంద్రబాబు నాయుడు గారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష. నిజంగా లిక్కర్ స్కామ్ అంటే 2014-19 చంద్రబాబు నాయుడు గారు చేసింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎక్కడ అంటున్నాడు రాజకీయ మలినాలను ఏరివేయాలంట. అది చంద్రబాబు నాయుడు కన్నా రాజకీయ మలినం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరున్నారు చెప్పండి? చంద్రబాబు నాయుడు కన్నా క్రిమినల్ ఎవరున్నారు చెప్పండి? అన్ని క్రిమినల్ పాలిటిక్సే కదా నువ్వు చేసింది. నీకు అడ్డం వచ్చిన అలా దొరికించే కార్యక్రమం చేస్తాం. తడి గుడ్డలతో గొంతులు కోసేటటువంటి కార్యక్రమం వాళ్ళు ఏదో చెప్తా ఉన్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు. జగన్మోహన్ ఇక సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ గురించి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కేంద్రం ఏ అంశానికి దూరంగా ఉండదని, సభ సజావుగా నడిచేందుకు కట్టుబడి ఉందని ఆయన అన్నారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ సభ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఉండాలని కోరారు. पॉइंट्स नोट किए हैं और हमने ये रिक्वेस्ट किया है कि सदन अच्छा से चले, इसके लिए पक्ष और विपक्ष मिल करके हमको काम करना होगा, आपस में कोऑर्डिनेशन अच्छी तरह से रखना होगा. हम पॉलिटिकल पार्टीज अलग अलग विचारधारा का हो सकता है, मगर पार्लियामेंट का सदन अच्छी तरह से चले. కిలామైసమ్మ తల్లి దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. 300 సంవత్సరాల క్రితం వెలిసిన కిలామైసమ్మకు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నా అని ఆమె తెలిపారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నో మహిమలు ఉన్న కిలామైసమ్మ బోనాలను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని అన్నారు. ప్రజలు సుఖశాంతులతో, పాడి పంటలతో వర్ధిల్లే విధంగా దీవించాలని మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నా అని తెలిపారు. అమ్మ దీవెనలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.